అనుభవ జ్ఞానాన్ని పంచుకుంటాం. అక్కడి నుంచి చివరికి ఎక్కడికి వెళ్తామంటే అనుభూతుల్లోకి వెళ్తాం. ఆ అనుభూతిలోకి వెళ్ళాక, ఆత్మతత్వంలోకి వెళ్ళాక ఇంకా మాటలు లేవు, తెలుసుకోవాల్సింది లేదు, వినవలసింది లేదు. అందుకే రమణ మహర్షి అంత మనతో పాటు రమణ మహర్షి ఇంచుమించు మన సమకాలికుల్లో ఉన్న గొప్ప వాళ్ళు ఎంతోమంది ఈరోజు ఇంకా ఉన్నారు. వాళ్ళ గురించి వినడం, మన దగ్గరలో జిన్నూరు నాన్నగారు వీళ్ళందరూ సాధకులండి, ఉత్తమ సాధకులు. వాళ్ళు ఏం చేశారు? రమణ మహర్షి అయ్యో ఒంటి మీద గుండెలో చీమ కారుతుంది, రక్తం కారుతుంది, చీమ కారుతుంది, రక్తం కారితే చుట్టూ చూసే వాళ్ళందరూ కూడా గాబరాపడ్డారు. ఎందుకంటే మనందరూ శరీర తత్వంలో ఉన్నాం కాబట్టి అయ్యో అది నొప్పి వస్తుంది, దెబ్బ తగిలింది, నొప్పి వస్తుంది, దెబ్బ తగులుతుందని మనం అనుకున్నాం. ఆయన చీమ కారుతున్నా, రక్తం కారుతున్నా, ఈగల వాళ్ళతో ఇలా అనుకుంటూ ఆయన మౌనంగా ఆయన పనులు ఆయన చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఏ మందు వాడాలి, ఏం చేయాలి, ధ్యానం చేశాను కదా, నాకు ఎందుకు ఈ రోగం వచ్చింది, అసలు క్వశ్చన్సే రాలేదండి. ఆయన ఎరుకుతో ఉన్నారు. ఎరుకంటే అది ఆ ఎరుకుతో ఉన్నారు ఆయన. శరీరం అప్పుడన్నా ఇంత ధ్యానం చేసిన మనం అనుకుంటాం, మనం ప్రశ్నిస్తాం. ఇంత ధ్యానం చేసి, ఇంత సాధన చేశారు, అయితే ఇంత పూజలు చేశారు, ఇన్ని వ్రతాలు చేశారు, ఇన్ని క్రతువులు చేశారు, వీళ్ళకి ఎందుకు ఈ రోగం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? కర్మని అనుభవించాలి. ఆ కర్మను అనుభవించే ధైర్యం మాత్రం మనకి ధ్యానం ఇస్తుంది. ఒక దేవుడిని నమ్ముకున్నా, ఒక ధ్యానాన్ని నమ్ముకుని ముందు ధైర్యం వస్తుంది. చిన్నపిల్లలు చూడండి, మనం గొప్ప ఏడ్చారు, ఒక వెళ్ళి ఒక తాడు తెచ్చుకుంటాం, తగ్గిపోతుంది, అది ఇస్తున్నారు, లేదా ఎక్కడ పడ్డాడేమో, జరుచుకున్నారేమో అని ఒక నమ్మకం. అది జరిగిందా జరగలేదా పక్కన పెడితే అది ఒక నమ్మకం. అది కట్టగానే నిజంగా పిల్లలు కూడా ఏడుపు మానేస్తారు. అంటే ఆ భావం ఎంత గట్టిగా ఉంటుందంటే, మన సంకల్పం ఎంత గట్టిగా ఉంటుందంటే వాళ్ళకి అది విషయం నేర్పిస్తాం మనం. అది అలా కట్టగానే వాళ్ళకి రిలాక్స్, మనం రిలాక్స్, అలా తగ్గిపోతుంది, ఇంకేం లేదు ఈరోజు అనుకుంటాం. అంటే ఆ సంకల్ప బలం అంత గొప్పది ఏదన్నా. అలాగే నమ్మకం ఉండి ధ్యానం చేస్తే, ధ్యానం ఏది చెయ్యాలో వంటలు చేసేస్తే నమ్మకంతో చేయాలి. అంతే కనుక మీరు చెప్పారనో, వాళ్ళు చెప్పారనో, వీళ్ళు చెప్పారనో ధ్యానం చేసినంతసేపు దానివల్ల వచ్చే ఫలితం తక్కువ స్థాయిలో ఉంటుంది. ఫలితం లేదని కాదు, తక్కువ స్థాయిలో ఉంటుంది. అది మన ధ్యానం కోసమే చేసినప్పుడు ఆ ధ్యానం యొక్క ఫలితం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఏ సంకల్పము లేకుండా, ఏదీ లేకుండా జ్ఞానం కోసం చేయాలి. ఆత్మజ్ఞానం వచ్చే నీకు మిగిలిన చిన్నగా అనిపిస్తుంది. ఏది మనం పట్టించుకోం.